మా భార్య ధ్యానంలోకి పోతుంది. మా భార్య పోతుంటే ఇక మన దేవన మాస్టర్ ఉంటుంది కదా మేడం, ఉండి ఏం చెప్తుండే, ఆయన మన సార్ ఇంటికి పోతుండే, జేఎన్ సార్ ఇంటికి పోయినా సార్ కూడా వస్తుండే కదా, మన దేవన మాస్టర్ వస్తే ఇక ఆయన ధ్యానం చేస్తుండే. ఇంకా ఒక సంవత్సరం వరకు ఆయన చేసింది నాకన్నా ముందు చేసింది. కానీ నేను గిట్టేగా ఏం ధ్యానం చేస్తావు, చేస్తే నువ్వు చేసుకో, నువ్వు ఉండు, నాకేం అవసరం అని నేను ఎగతాళిగా చేసే పని లేవు. వచ్చిపో అంటే ఒక ఈ మనిషితో కాట అని నాకు నేనే ఇడిచేదాకా లేదు ఈ మనిషి అని ఖచ్చితంగా రోజు అని పోయినాం. నైట్ అంతా దాయినా తెల్లైనా ఫుల్ నిశలు కూడా పోయినా మాస్టర్ ఇక నమస్తే అన్న దేవన మాస్టర్ పైన మాల మీద కూర్చున్నారు. జేఎన్ సార్ మాల మీద కూర్చుంటే పోయి కూర్చున్నారు. నమస్తే సార్ అన్న కూర్చున్నాక ఇక ఆయన కూర్చున్నా, ఏం పని చేస్తాను, మేస్త్రి పని చేస్తాను. అవు మీ భార్య వస్తుంది, మా ఆయన కూడా ఉన్నారు, ఖచ్చితంగా తోలుకు వస్తుంది, నేను ఖచ్చితంగా మా ఆయన మార్పిస్తాను, ఆమె పట్టు చేస్తుంది, నువ్వే నానే అవు నేనే నాన్న అట్లా నావు అంటుంది. కానీ ధ్యానం చేయి మంచిది, ఎందుకంటే ముందర నీకు బాగుంటావు, నువ్వు ఆరోగ్యం ఉంటావు, పిల్లలు బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, సంతోషం ఉంటావు అని చెప్పిన. అన్నప్పుడు అట్లా అన్నా చేసినా మళ్ళీ పోలేదు మేడం. అప్పుడు ఉమ్మని పోలేదు. ఇక పోయినాక మన గురూజీ అనుకున్నట్టు కాలమే కదా, కాలమైనప్పుడు ఇక మన మాస్టర్లు జయంత్ కానీ వెంకటేశ్వర రవి వాళ్ళందరూ ఖచ్చితంగా రావాలని చెప్పినాక సరేలే ఎవరు చెప్తుంటో పోనీకేముంది అని అప్పటికి మళ్ళీ ఆ రోజు దాగిపోయినా, మళ్ళీ ఫుల్గా మత్తలోనే పోయినా మనకు దేవరకద్ర వరకు పోయినా మేడం. దేవరకద్ర వరకు పోయినప్పుడు ఇక ఫుల్ వాంతికి అయిపోయింది. ఫుల్ వాంతికి అయి ఉన్న మబ్బంతా దిగిపోయి క్లియర్గా అయిపోయినాక అప్పనంటే మళ్ళీ సొయ్యి వచ్చింది. సొయ్యి మీద వచ్చి అప్పటికి ఇంట్రెస్ట్ వచ్చి ఖచ్చితంగా పోయినప్పుడు అప్పటికి కూడా డౌట్ మీద ఆడ మందిని చూసినప్పుడు చాలా షాక్ అయిపోయినా మేడం. నేను షాక్ అయిపోయినా, ధ్యానం అంటే ఇంతమంది భూమి మీద ధ్యానం చేస్తున్నారంటే ఏమని నేను షాక్ అయిపోయినా. అప్పనంటే మారిపోయినా మేడం. అది ఒకటి మారింది కూడా కారణం ఏమైంది, నేను అనుకున్నట్టు పోయినప్పుడు మట్టి దొరికింది మన గురూజీకి ఏనికే. అట్లా మట్టి తీసుకున్నా మళ్ళీ లైన్లో తీసుకొని నా మనసులో అనుకున్నాను, నేను ధ్యానంలో రావాలి ఖచ్చితంగా, నేను అన్ని క్లియర్గా అని మనస్ఫూర్తిగా మళ్ళీ లైన్లో తీసుకొని మట్టి వేసినాను. అప్పటి నుండి ఈ రోజు వరకు మందు లేదు, కూర లేదు మేడం. మొత్తం క్లియర్ చేసి జీరోలో ఉన్నాయి. ఇప్పుడు మొత్తం జీరోలో ఉంది, ధ్యానం చేస్తున్నా. ఆ ధ్యానం ఖచ్చితంగా ఏడాది శాఖలు ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా పాటిస్తా. ఇట్లా మన సమస్యలు మీటింగులు ఏమున్నా కూడా అవి ఖచ్చితంగా పుణ్యంకు అమాస ఖచ్చితంగా చేస్తాను మేడం. ఈ ధ్యానం నుండి నేను మేడం అన్నట్టు మాట మేడం, సంతోషం ఉండాలి లేదా అనేది ముఖ్యం. అది ఖచ్చితంగా సంతోషం అయితే ఉండ మేడం. నేను ఎందుకంటే ఉంటే డబ్బుల సమస్యలు ఉన్నవేం, కానీ నేనైతే పిల్లలు ఫ్యామిలీ సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాం. ఒక్క పాపకు సమస్య అనేది లేకుండా సంతోషంగా ఫ్యామిలీతో ఆనందంగా జీవితం గడుపుతున్నాం. లేకపోతే డబ్బుల సమస్య ఒక్కటి ఉంది మేడం. సమస్యలు కూడా ఎందుకంటే నేను తీసుకున్న కొన్ని సమస్యలు నాకే అనిపిస్తుంది. మనం ఇల్లు కట్టుకున్నాము, అందరు పెట్టుబడి పెట్టే వరకు జర ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల నుండి కొంచెం టైట్గా అనిపిస్తుంది మేడం. దాని నుండి ఈ రోజు వరకు ధ్యానం నుండి చాలా సంతోషంగా కోలుకున్న, ఆనందంగా ఉన్న జీవితం. ఈ గురూజీని నమ్మినందుకు చాలా ధన్యవాదాలు. చాలా ప్రేమగా జీవితాంతం చేస్తూనే ఉంటుంది ధ్యానం. నేను చేస్తా, ఏరే వాళ్ళని కూడా చేపిస్తా. మరి పిరమిడ్ గురించి చెప్పండి. పిరమిడ్ మేడం, ఈ పిరమిడ్లో వచ్చాకంటే నాకు ఇంకా సంతోషం ఎక్కువ వచ్చింది. ఇంతకుముందు మామూలుగా ఇంట్లో చేస్తుంటే పిరమిడ్లో వచ్చి చేసినప్పుడు నాకు ఏం ఆలోచన ఎక్కువ బాధగా ఉన్నప్పుడు ఏమన్నా అనిపించినప్పుడు ఖచ్చితంగా పిరమిడ్లో వచ్చి నేను ధ్యానం చేసేవాడిని. ఒక్కనైనా సరే 21 రోజు కూడా ఖచ్చితంగా పాటించిన. నైట్ ఖచ్చితంగా నైట్ వచ్చి 21 రోజు ఖచ్చితంగా ధ్యానం చేసిన. పిరమిడ్ పేరు మీ ఊరు? నాది ఊరు నారాయణపేట. పిరమిడ్ పేరు ఎట్లా ఉంది, శ్రీపాద వల్లప్ప పిరమిడ్ ఖచ్చితంగా ఉంది మేడం. ధ్యానం పవర్ ఎక్కువ ఉంది, పవర్ కూడా ఎక్కువ ఉంది మేడం. మీద ఎంత ఒక్కరు వచ్చినా ఏ టైం వచ్చినా భయం అనేది లేదు, ధైర్యంగా ఉంటారు. తెల్లవాళ్ళు కూర్చున్నా భయం అనే మాట నేను ఈ పిరమిడ్ నుండి కూడా చాలా కోలుకున్నా. నేను ఈ పిరమిడ్ దగ్గర ఉన్నా కాబట్టి ఇంకా నాకు సహకరించింది చాలా. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఏమైనా ఏకదం ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా నా గుడికి పోదాం అనేది ఒక ఫీలింగ్ నాకు ఏర్పడి ఇక్కడ వచ్చి కూర్చొని సంతోషంగా ఎవరు రాకపోని భగవంతుడు కాలి. ధ్యానం ఎంతసేపు చేస్తారు మీరు? మినిమం మేడం నేను 1.5 2 గంటలు 3 గంటలు, ఒకసారి 3 గంటలు కూడా చేస్తాను. 2 గంటలు చేస్తా, 1.5 గంటలు చేస్తా. ఇంకా ఎక్కైతే కూడా
మనము 21 దినం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెల్లవాళ్ళు కూర్చున్నా. నైట్ అంతా? నైట్ అంతా ఖచ్చితంగా కూర్చున్నా. మ్మ్. ఇంకా మన ఇతను వచ్చి రాము వచ్చి లేపితేనే లేచిన దినాలు కూడా ఉన్నాయి. ఓకే. ఖచ్చితంగా అంతసేపు అట్లా ఎట్లా కూర్చోగలుగుతున్నారు మీరు? మేడం ఇంకోటి ఏముందంటే నేను ఖచ్చితంగా పాటిస్తున్నా. కావాలా మనం ఖచ్చితంగా ఆరోగ్యం ఉండాలంటే అవి ఇవి మతం కాదు, మనకు కూర్చునేది గొప్ప. కూర్చునేది మనం సాధించుకోవాలంటే మనం అంటే కూర్చుంటే ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి కదా సార్? మేడం నాకు ఫస్ట్ వస్తున్నాయి. మ్మ్. ఫస్ట్ వస్తున్నాయి కానీ కుసంగా ఆలోచనలు అనేది పోయినాయి. మ్మ్. మొత్తం శూన్యానికి పోయి మొత్తం అదే ధ్యానంలో ఉండిపోయినాయి. ఓకే. ఆలోచనలు అనేది లేదు. వస్తున్నాయి ఫస్ట్ ఆలోచన రాగానే డిలేట్ చేసుకుంటా. నాకు నేనే అనుకుంటా మనసులో. ఏమనుకుంటారు? డిలే అంటే ఈ ఆలోచనలు కట్ అని నా మనసుకు నేనే చెప్పుకొని మ్మ్. 0 చేసుకొని మళ్ళా శ్వాసకు పోతా అన్నట్టు. ఓకే. శ్వాసకు పోయి శ్వాసలే కూర్చుంటా ఖచ్చితంగా. మ్మ్. ఆలోచనలు కూడా వస్తే డిలేట్ చేసుకొని శ్వాసలు కూర్చొని ఖచ్చితంగా పాటిస్తాను మేడం. మ్మ్. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పిరమిడ్ ఇంటి కూడా నేను కోలుకున్న ఈ రోజు ధైర్యంగా ఉన్నా అంటే కూడా పిరమిడ్ ఇంటే నేను. ఓకే. చాలా సవలతులు నాకు ఎప్పుడు కాదు అప్పుడు ఖచ్చితంగా వచ్చి ధ్యానం చేసుకునే సవలతులు ఇచ్చినారు. ఆ సవలతులు సంతోషంగా ఆనందంగా మేడం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.